డీజీపీ శివధర్ రెడ్డి తెలంగాణ పోలీస్ బాస్ గా ఛార్జ్ తీసుకోగానే ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాను భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇష్టానుసారం యూజ్ చేస్తున్న వారికి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. ఫేక్ వార్తలు పోస్ట్ చేస్తే కఠినంగానే ఉంటామని ఆయన కుండబద్దలు కొట్టారు. ఒకరిని టార్గెట్ చేసి తిట్టడం, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఎలాంటి పోస్టులు చేసినా ఊరుకోమని ముక్కుసూటిగా తెలిపారు. చట్టాలకు లోబడి ఉన్న పోస్టులకు సహకరిస్తామంటూ డీజీపీ క్లియర్ కట్ గా చెప్పుకొచ్చారు. శాంతి భద్రతలు కాపాడడం, న్యాయం పక్షాన నిలబడడం, చట్టబద్ధంగా వ్యవహరించడం ఇవి పోలీస్ వారి ముఖ్యమైన విధులు. ఇవి శాంతియుత సమాజానికి మూల స్తంభాలు కూడా. కానీ ఈ రోజుల్లో సోషల్ మీడియాను చట్టానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా వినియోగిస్తూ తప్పుడు సమాచారానికి, ఫేక్ వార్తలకు, విద్వేషపూరిత పోస్టులకు నిలయంగా మార్చేశారు కొందరు. ముఖ్యంగా రాజకీయ పార్టీలలో ఎక్కువగా ఇది కనపడుతోంది. సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ రాజకీయ పక్షాలు చేస్తున్న సోషల్ మీడియా యుద్ధం తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. దీనిపైనే కొత్త డీజీపీ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు పోస్ట్ చేస్తే కఠినంగానే ఉంటాం అని ఆయన స్పష్టం చేశారు. అట్లనేం లేదు, అట్లా తెలుసుకుంటాను మరి. కానీ ఒకటే, సోషల్ మీడియా సంబంధించి ఇంతకుముందు చెప్పినాను నేను, వాళ్ళు వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా, క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా, వాళ్ళ గురించి అబద్ధాలు మాట్లాడకుండా, వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ వ్యక్తిత్వం గురించి అడ్డం రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటుంది. అట్లా కాకుండా ఫేక్ న్యూస్ అది కూడా చేయొద్దు. ఓన్లీ థింగ్ ఏంటంటే, వాళ్ళు విత్ ఇన్ 4 walls ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఏం రాసుకున్నా, ఏం విమర్శ చేసుకున్నా, ఏ సద్విమర్శ చేసుకున్నా, ఏ కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకున్నా, ఎట్లాంటి నిర్మాణాత్మకమైనటువంటి క్రిటిసిజం చేసినా కానీ దానికి మాకు మన నుంచి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. కానీ అది దారి తప్పి అది నేరంగా మారితే మాత్రం తప్పకుండా విల్ ఎంటర్. ఇక రాజకీయ పార్టీలు చేస్తున్న పింక్ బుక్, రెడ్ బుక్, బ్లూ బుక్ లాంటి వాటిపై కూడా తనదైన శైలిలో స్పందించారు. తమకు ఆ బుక్స్ గురించి తెలియదని, తమకు తెలిసింది ఒక్కటే కాకి బుక్ అంటూ వ్యాఖ్యానించారు. పోలీసు శాఖ చట్టాన్ని మాత్రమే అనుసరిస్తుందని, దాని ప్రకారమే ముందుకు సాగుతుందన్నారు. సోషల్ మీడియా ఒక శక్తివంతమైన సాధనమని, దాన్ని సానుకూలంగా, బాధ్యతాయుతంగా ఉపయోగించాలన్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, దేశాన్ని రెచ్చగొట్టడం వంటివి చేస్తే చట్టం వదిలిపెట్టదని హెచ్చరించారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, ద్వేషాన్ని రెచ్చగొట్టడం వంటివి చేస్తే చట్టం వదిలిపెట్టదని హెచ్చరించారు.